హైదరాబాద్లో అమ్మాయిలను వేధిస్తున్న 39 మంది పోఖ్రీలను షీ టీమ్స్ అరెస్టు చేశాయి. నాంపల్లి నుమాయిష్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజా, కైట్ ఫెస్టివల్, చార్మినార్లో షీ టీం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరుపరచగా 10 మందికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హైదరాబాద్లో అమ్మాయిలను వేధిస్తున్న 39 మంది పోకిరీలను షీ టీమ్స్ అరెస్టు చేశాయి. నాంపల్లి నుమాయిష్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజా, కైట్ ఫెస్టివల్, చార్మినార్లో షీ టీం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరుపరచగా 10 మందికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, ఆకతాయిల అరెస్టుపై డీటెయిల్స్ ఏంటి? చేస్తామంటే హైదరాబాద్ లో మొత్తం ఈ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం అమ్మాయిలను వేధిస్తున్న 39 మందిని షీ టీమ్స్ డెకాయిగా వెళ్ళి డెకాయ్ ఆపరేషన్స్ చేసి 39 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ క్రౌడెడ్ ఏరియాస్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని కొంతమంది టీజింగ్ చేయడం, వాళ్ళని వేధించడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం ఎక్కువగా చేస్తున్నారు. సో వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డెకాయ్ ఆపరేషన్ లాగా చేసి మొత్తం ఇప్పటి వరకు 39 మందిని పట్టుకున్నారు. దీనిలో ఎక్కువగా ఇటు నాంపల్లిలో నుమాయిష్ స్టార్ట్ అయింది. సో అక్కడ కూడా ఈవినింగ్ టైంలో లేడీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు, అమ్మాయిలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేసుకుని చాలా మంది వాళ్ళపైన అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని టీజ్ చేయడం లాంటివి చేస్తుండగా వాళ్ళు అక్కడ పట్టుకున్నారు. దీంతో పాటు రీసెంట్ గా సంక్రాంతి టైంలో ఈ కైట్ ఫెస్టివల్ జరిగింది. ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో జరిగింది, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది. సో అక్కడ కూడా ఎక్కువగా అమ్మాయిలు వస్తుంటారు. సో వాళ్ళ సెల్ ఫోన్ లో వాళ్ళ ఫోటోలు తీయడం, వాళ్ళ వీడియోస్ తీసుకోవడం, వాళ్ళని వేధించడం ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుండగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండడంతో అక్కడికి కూడా వెళ్ళి డెకాయ్ ఆపరేషన్ చేసి అక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. దీంతో పాటు చార్మినార్ లో కూడా నైట్ టైంలో రష్ కి ఎక్కువగా చాలా మంది అక్కడికి షాపింగ్ వస్తారు. సో అక్కడికి లేడీస్ ఎక్కువగా షాపింగ్ వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ వచ్చిన లేడీస్ తోటి కూడా చాలా మంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళని కూడా అక్కడ కూడా కొన్ని డెకాయ్ టీమ్స్ పెట్టి అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తం ఇప్పటి వరకు 39 మందిని అరెస్ట్ చేయగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా అటు న్యాయస్థానం నాంపల్లి కోర్టులో వీళ్ళందరినీ హాజరుపరచగా దాంట్లో 10 మంది పోటీలకు 3 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. సో హైదరాబాద్ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎవరైనా ఈటీజింగ్ చేస్తున్నారని తెలిసినా ఇటు షీ టీమ్స్ తో పాటు డైల్ 100కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మామూలుని తప్పకుండా మేము పట్టుకుంటామని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ క్రౌడెడ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా క్రౌడెడ్ ఏరియాలో మఫ్టీగా ఆల్రెడీ మన షీ టీమ్స్ అక్కడ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతున్న టైంలో కావచ్చు, నోమాయిస్ లో కావచ్చు, ఇట్లాంటి ఫెస్టివల్ దగ్గర జరుగుతున్న వాటిలో కావచ్చు, శిల్పారావం లాంటి ఏరియాస్ లో, దీంతో పాటు రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, బస్ స్టేషన్స్ లో కూడా చాలా మంది ఆగతాయిలు వీళ్ళని అమ్మాయిలను ఈటీజింగ్ చేస్తారు. కాబట్టి అట్లాంటి ప్లేసెస్ లో కూడా మేము తప్పకుండా ఆ డెకాయ్లో మఫ్టీలో అమ్మాయిలను అక్కడ షీ టీమ్స్ ఉంచి వాళ్ళని తప్పకుండా ఎవరైనా అమ్మాయిలను ఇబ్బంది గురి చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ మంత్ లో 39 మెంబర్స్ ఓన్లీ హైదరాబాద్ పరిధిలోనే పట్టుకున్నారు. ఇంకా ఎవరు కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసినా వాళ్ళకి తెలియకుండానే, అంటే వాళ్ళు అంటే మామూలుగా మఫ్టీ డ్రెస్ లో అమ్మాయి లాగా వెళ్ళి అక్కడ ఉంటారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరు పాల్పడ్డా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని షీ టీమ్స్ చెప్తున్నారు.